ఇన్ని రోజులు నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉన్నాం కదా. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక తోడు రాబోతుంది. ఇంకో తోడా? అవును. ఆగు, ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసా? ఈ మూమెంట్ని మనం అర్జెంట్గా క్యాప్చర్ చేయాలి. ఇదొక స్వీట్ మెమరీలా మిగిలిపోతుంది. శిరీష, 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 శిరీష. ఏమైందిరా? శిరీష నన్ను వదిలినట్టు కలొచ్చిందిరా. రేయ్, అది కల కాదురా, నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా తన్ని నిజంగానే వదిలేసి వెళ్ళిపోయింది. బాధపడకరా. 24 గంటలు తన గురించే కాదురా, నీ గురించి కూడా కొంచెం ఆలోచించు. ఇవాళకి నువ్వు ఆఫీస్కి వెళ్ళక 3 days అవుతుంది. ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినా కానీ నువ్వు లిఫ్ట్ చేస్తలేవు. ఎప్పుడు పిచ్చోలాగా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నావు. ఎలా ఉండేవాడిరా, ఎలా అయిపోయావు. అమ్మాయిని లవ్ చేయడం తప్పు కాదురా. తను రిజెక్ట్ చేస్తే ఇలా పిచ్చోళ్ళ అవుతున్నావు చూసినావా, ఇది తప్పు. తనని మర్చిపోరా. రేపు నుంచి ఆఫీస్కి వెళ్ళు, అన్నీ అవే సర్దుకుంటా. రా, స్టార్ట్ కావట్లేదా? ఒక పని చెయ్యి, వీటిని తాళాలంటారు, వీటితో ట్రై చేయి. పట్టుకో. పిచ్చోడా. రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. చికెన్ వండాను, వేడివేడిగా ఉంది, తిందాందా? నాకు తినే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు తినేయి. అదేంట్రా, నీకు ఇష్టమని చేసా, వద్దంటావే? నాకు వద్దని చెప్పాను కదరా, నువ్వు తినేయి. రేయ్, శ్రీకర్ గడ బర్త్డే పార్టీ ఇస్తుండు, వెళ్దాం పద. నేను రానురా, నువ్వు వెళ్ళు. రే రారా, నీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. రానని చెప్పాను కదరా, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. కాలమే నా గుండె పగిలిన క్షణమున ఆగేనే, కాలమే నీ ముందే మరిచిన జ్ఞాపకాలనే ఏ కథలో నేనున్నా, ఒంటరిగా మిగిలున్నా, ఇప్పటికీ నీ కలలేదా? నా మదిలో ఏమున్నా ఎప్పుడైనా చెప్పానా, ఇప్పటికీ నాతోనేగా. కథలో నీరాకే కలగా మారకే, నాకంటూ ఏది మిగలదులే. కడదాకా సాగేనా ప్రేమ నీకే, జన్మకి అంతా నువ్వేలే. కథలో నీరాకే కలగా మారకే, నాకంటూ ఏది మిగలదులే. కడదాకా సాగేనా ప్రేమ నీకే.
వీడేంట్రా డోర్ ఓపెన్ చేసి పెట్టిండు? ఏమోరా చూద్దాం పదా. వీడు రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళాడురా? ఫోన్ ఇక్కడే రింగ్ అవుతుందిరా, మరి వాడేడి? బండిది ఫాస్ట్గా బండిది. పద పద అడుగుని. అదేనా? అడుగు. ఎన్ని చోట్లని వెతకాలరా నీకోసం? అర్ధరాత్రి రోడ్డు పక్కన ఏంట్రా పిచ్చోళ్ళలాగా? అసలు అమ్మాయిల గురించి ఆలోచించినోడివి ఎందుకు అమ్మాయి కోసం ఆలోచించి పిచ్చోడు అవుతున్నావు? పిచ్చి నాయాల. పేరుకు నువ్వు ఈ లోకల్లో ఉన్నావు కానీ ఇంకా అమ్మాయి జ్ఞాపకాల్లోనే పాస్ట్లోనే బతుకుతున్నావురా నువ్వు. ఇంత సిన్సియర్గా లవ్ చేస్తే ఏమైంది? నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయి కోసం నువ్వెందుకు ఆలోచించి బాధపడుతున్నావు? ఏ ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరు లేరా భూమి మీద? నాకు విషయం అర్థమైందిరా. నేను చెప్పేది నీ చెవులో పోతుంది కానీ నీ మైండ్లో పోవట్లే. సరే, యాజ్ ఎ ఫ్రెండ్గా నీకు సజెషన్ ఇస్తున్నా. వెళ్ళి చివరిగా అమ్మాయితో ఒకసారి మాట్లాడు. ఈసారైనా తను అర్థం చేసుకుంటుందేమో, లేదా ఆమెను మర్చిపోవడానికి నీకు ఇదైనా కారణం దొరుకుతుంది. వాడు చెప్పేది కూడా నిజమే కదరా, ఒకసారి ఆలోచించు. నువ్వా మళ్ళీ వచ్చావేంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆగు, జస్ట్ 5 minutes. ఆ తర్వాత వెళ్ళిపో. ఇంక నేను ఎప్పుడు ఆపను. సరే చెప్పేంటి? నా అంతటి నేను వచ్చి నీకు ప్రపోజ్ చేశా. అందుకే నువ్వేమన్నా పడుతున్నా. కానీ నువ్వు అనుకున్నట్టు రోడ్డు మీద తిరిగే చిల్లర నా కొడుకునైతే కాదు. నాకు తెలీదు నిన్ను చూడగానే నీతో లవ్లో పడతానని, నీకు ఒకరోజు ప్రపోజ్ చేస్తానని. నువ్వు నా లవ్ రిజెక్ట్ చేస్తే గుండెల్లో ఇంత పెయిన్ అనుభవించాల్సి వస్తుందని నాకు తెలీదు. తెలిస్తే ఆ రోజే నా రూమ్ డోర్ ఓపెన్ చేసి అడుగు బయట పెట్టేవన్నే కాదు. అప్పటికి నిన్ను చూసిన రోజే నాకు నేను చెప్పుకున్నా, అరే వద్దురా, ఆ అమ్మాయి ఎవరో ఏంటో, అవసరమా మనకి ఇవన్నీ అని. కానీ ఆ క్షణం నాలో నాకు వినిపించిన వాయిస్ ఏంటో తెలుసా? ఈ అమ్మాయి నీకోసమే పుట్టింది, నువ్వు ఈ అమ్మాయిని కలవాల్సిన టైం వచ్చింది, అందుకే తను నీ లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని వదులుకుంటే ఇంకా నువ్వు లైఫ్లో ఏం సాధించిన వేస్టారా అని నాకు అనిపించిన మరుక్షణమే ఫిక్స్ అయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మిస్ అవ్వద్దని. అందుకే నిన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా. అయినా నాకేం సరదా కాదు రోడ్ల మీద అమ్మాయిల వెనక తిరగడం. నేను ఇప్పటివరకు ఒక అమ్మాయి వెనకాల కూడా తిరగలే. కానీ ఏం చేయను, నీకోసం తప్పలేదు. ఎందుకంటే నువ్వు ఉంటే ఇంట్లో ఉంటావు, లేకపోతే ఆఫీస్లో ఉంటావు. ఈ 2 ప్లేస్లకి నేను రాలేను. మరి నేను కలిసేది ఎక్కడ? రోడ్డు మీదేగా. అందుకే రోడ్డు మీద తిరిగా. చిల్లర నా కొడుకునయ్యా. ఎవరి కోసమయ్యా? నీ కోసమయ్యా. అవును, నేను సిన్సియర్గానే లవ్ చేశాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలనుకున్నా. నిన్ను తప్ప లైఫ్లో వేరే అమ్మాయి గురించి ఆలోచించొద్దు అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ నీతో కంప్లీట్ లైఫే ఊహించుకున్నా. బట్ అలా సడన్గా ఇదంతా నిజం కాదు, ఇదంతా కేవలం నా భ్రమ మాత్రమే అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా మనసుకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. బట్ ఏదో రీజన్ నిన్ను ఆపుతుంది. ఆ రీజన్ని దాటి బయటికి రాగలిగితే నా దగ్గరికి రా. ఒక్కసారి చేపట్టుకుంటే చచ్చేంత వరకు వదలను.
నీ వల్ల నాకు ఒక విషయం అర్థమైంది. ప్రతి అబ్బాయి తన లైఫ్లో తన పేరెంట్స్ని ఫ్రెండ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. అలాంటిది వీళ్ళెవరితో సంబంధం లేకుండా ఒకరోజు ఒక అమ్మాయి వీళ్ళ లైఫ్లోకి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చాక వీళ్ళందరికంటే తననే ఎక్కువగా లవ్ చేస్తుంటాడు. అలాంటిది ఆ అమ్మాయికి నువ్వు నా లైఫ్లో ఉండొద్దు, వెళ్ళిపో అని అంటే ఆ అబ్బాయి పడే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? లేదు, ఇదంతా నాకెందుకు? ఏ గౌట్ జాబ్ ఉన్నో లేక డబ్బున్నో చూసి పెళ్లి చేసుకుంటా అంటావా? చేసుకో. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నీకు నాకన్నా డబ్బున్నోడు దొరకొచ్చేమో కానీ నాలాగా అన్కండిషనల్గా లవ్ చేసేవాడు ఈ జన్మలోనే దొరకడు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నేను లవ్ చేయమని అడగడానికి కాదు. ఎందుకంటే నిన్ను లవ్ చేయడం లవ్ చేయకపోవడం నా ఇష్టం. అలాగే నన్ను లవ్ చేయడం లవ్ చేయకపోవడం నీ ఇష్టం. నువ్వు లవ్ చేసినా లవ్ చేయకపోయినా నేను మాత్రం నిన్ను లవ్ చేస్తూనే ఉంటా. అలా నువ్వేం భయపడకు, నిన్నేమి ఇబ్బంది పెట్టనులే. నీకు దూరంగా ఉంటూనే నిన్ను లవ్ చేస్తుంటా. ఎందుకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఇక్కడుంటే నేను ఈజీగా మర్చిపోయేవాడిని, కానీ నువ్వుంది ఇక్కడ. అందుకే లైఫ్ లాంగ్ ఈ పెయిన్ నేను భరించాల్సిందే. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ప్రేమ పేరుతో ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. నేనేం చేసినా నీకు దగ్గర అవ్వాలని అలా చేశాను తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. పర్లేదులే, ఇక మీద నా బాధ నీకుండదు. ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే నిన్ను మాట్లాడమని ఫోర్స్ చేయలేను, నీతో మాట్లాడకుండా ఉండలేను. అందుకే నీకు దూరంగా వెళ్తున్నా. గుడ్ బై. ఏంటలా కొత్తగా చూస్తున్నావు? ఒకప్పుడు నాలో ఒక భయం ఉండేది తెలుసా? భయమా? దేనికి? నీతో లైఫ్లో గడపాల్సిన మూమెంట్స్ అన్నీ ఒక కలగానే మిగిలిపోతాయేమోనని, లైఫ్లో నాకు ఇంక నువ్వు దక్కవేమోనని భయం వేసేది. అది తెలుసుకుంటేనే నా వల్ల కూడా అయ్యేది కాదు తెలుసా? ఇప్పుడు నువ్వు అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవ్వరు విడదీయలేరు. అందులోనూ ఎన్ని రోజులు నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉన్నాం. అండ్ ఇప్పుడు మనకి ఇంకో తోడు రాబోతుంది. ఇంకో తోడా? అవును. ఆగు, ఇప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో తెలుసా? ఈ మూమెంట్ని మనం అర్జెంట్గా క్యాప్చర్ చేయాలి. ఇదొక స్వీట్ మెమరీలా మిగిలిపోతుంది. శిరీష, 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 శిరీష. సుజిత్, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను జస్ట్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాను అంతే. అయ్యో ఓకే. యా, ఐఎమ్ ఆల్ రైట్, యూ డోంట్ వరీ. అలా అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే. అదేంటో చెప్పు. ఈరోజా? ఈరోజు ఏంటి స్పెషల్? మన మ్యారేజ్ డే కూడా కాదే. ఈరోజు అంతకన్నా ఇంపార్టెంట్ డే. ఈరోజు నువ్వు నా క్లాస్ పీకిన రోజు. ఓ, అది ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? 5 minutes అని చెప్పేసి ½ hour క్లాస్ పీకావు. మరి అదేదో నేను ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడే నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంటే నీకు ఆ క్లాస్ పడి ఉండేదే కాదు కదా. ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఆ రోజు ఆఫీస్ దగ్గర మాట్లాడడం నా కజిన్ చూశాడు. దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం ఏందో తెలుసా ఇంట్లో. అయినా నేను ఫస్ట్ నుంచి నీతో మాట్లాడకుండా ఉండడానికి చాలా ట్రై చేశాను, కానీ నువ్వే ఏదో మాయమాటలు చెప్పి మాట్లాడించేవాడివి. నువ్వు నేను కలవాలని ఆ దేవుడే రాసిపెట్టి ఉంటాడు. అందుకే దాన్ని నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. అర్థమైందా? అర్థమైంది. అబ్బా, ఈ గిలడ మాత్రం మానవా నువ్వు? మానను. సరే, మన సెల్ఫీ తీసుకుందాం అనుకున్నావు. అవును కదా, ఓకే.
ఫ్రెండ్లీగా మాట్లాడదామని